Uttaranchal University Dehradun NAC A+ accredited university. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం పిఠాపురం గురించి. ఎస్, పిఠాపురం అనేది అసలు చాలా మంది మధ్యలో ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఎప్పటి నుంచి? పీకే గారు అక్కడి నుంచి నేను నిలబడుతున్నా అన్నప్పటి నుంచి. సో మరి అంత హాట్ టాపిక్ అనే టాపిక్ని ఉత్తిగా అట్లా మనం డిస్కస్ చేసుకోకుండా ఎట్లా వదిలేస్తాం? అందుకోసమే ఈరోజు కూటమిలో ఒక పార్టీ అయిన బీజేపీ నుంచి అసలైన బీజేపీ క్యాండిడేట్ అయిన పాపము బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి అందరు తగ్గాల్సి వచ్చింది. అంతే కదా, ఎందుకంటే ఆయనకు తెలుసు కదా ఆయన ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు ఆయనకి. ఈసారి నెగ్గుతా నేను తగ్గేటోడిని కాదని ఆయన ముందుకు వచ్చింది కాబట్టి చాలామంది వెనకుండి సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళందరి సపోర్టు పీకే గారికి చాలా 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 ఇంపార్టెంట్ ఈసారి. ఎందుకంటే ఆల్రెడీ పాపం ఆయన ఒకసారి బిరుదేసేసుకున్నారు. ఫ్యాన్స్ సినిమాలకు ఉంటారు తప్పితే ఓట్లు వేయించుకోవడానికి ఉండరు అని చాలామంది అనేసిండ్రు. సో అది కాదు, ఈసారి చరిత్ర తిరగరాస్తామని రెడీ అయింది కూటమి. ఆ కూటమిలో బీజేపీ ఇన్ఛార్జ్గా, పిఠాపురం ఇన్ఛార్జ్గా ఉన్నారు బుర్రా కృష్ణంరాజు గారు. సో ఆయనే నాతో ఉన్నారు. ఈయన చాలా చాలా డెడికేటెడ్గా పిఠాపురంలో చాలా తిరగడమే కాకుండా ఒక గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకోవడం జరిగింది. ఈ ముచ్చట మనకు తెలుసు, బట్ ఇంకొంచెం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూడడమే కానీ, లేకపోతే పిఠాపురం మొత్తం తిరగడమే కానీ దాని గురించి బాగా తెలుసు కాబట్టి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ బాగున్నారా? సో ఫస్ట్ నేను సింపుల్గా అడుగుతా సార్ ఒక ప్రశ్న, మీరు స్ట్రైట్గా చెప్పాలి, ఎక్కువ ఆలోచించి చెప్పొద్దు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా? పక్కా గెలుస్తారు. పక్కా అంటే కూటమిలో మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నారా? నో, యాజ్ ఏ పర్సన్గా నేను చూశాను కాబట్టి ఆయన ఏ రకమైన ప్రచారం చేశారు, ఆయనతో పాటు మేము కూడా ఉండి ఎలా ప్రచారం చేశాము, ప్రజలు ఏ రకంగా స్పందన ఇచ్చారు, ఏ రకంగా అయితే కోరుకున్నారు అంటే నేను అది రియాలిటీలో చూశాను కాబట్టి అదొక్కటే కాదు, అది బిఫోర్ ఎలక్షన్స్ ఆయన చేసిన ప్రచారం కానీ, ప్రజలతో మాట్లాడిన సభల్లో కానీ, వాళ్ళు ఇచ్చిన ఆహ్వానం కానీ, తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత అంటే డ్యూరింగ్ ద డే ఆఫ్ ఎలక్షన్స్ చూసినప్పుడు నేను 60 విలేజెస్ వరకు కవర్ చేశాను. వర్మ గారు కొన్ని విలేజెస్ కవర్ చేశారు, నేను కొన్ని విలేజెస్ కవర్ చేశాను, నాగబాబు గారు కొన్ని విలేజెస్ కవర్ చేశారు. సో మాలో మేము మాట్లాడుకునే సందర్భాల్లో కూడా నేను తీసుకున్న 60 విలేజెస్ మాత్రం స్పందన అయితే 80% ఉంది. సో మనకు అసలు డోకా లేదు అనేసి నేను చెప్పడం. అలాగే అడుగుతున్నాను, మీరు ఏమనుకోకండి, బట్ అడుగుతున్నాను నేను. మీరు వ్యక్తిగతంగా చాలా మంచి పేరున్న వ్యక్తి, అంటే పిఠాపురంలో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్. మీరు మీలాంటి క్యాండిడేట్కి టికెట్ వస్తుండే, ఒకవేళ మీరు కూటమిలో లేకపోతుండే మీకు టికెట్ వస్తుండే, బీజేపీ నుంచి మీరు నిలబడుతుండే. కానీ ఇదంతా జరగకుండా పీకే గారు వచ్చేసరికి మొత్తం ఈ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ పని చేసినైనా పని చేయనైనా తెలిసినైనా తెలియనైనా ఇవన్నీ పక్కకు పోయినాయి. ఇవన్నీ పక్కకు పోయి ఓన్లీ పీకే గారు కనిపిస్తున్నారు. ఆయన వెనకాల పని చేయాల్సి వచ్చింది. ఆయనకి గ్రౌండ్ వర్క్ చేసి అధికారం ఆయన చేతికి కట్టియాల్సి వచ్చే ఈ పరిస్థితి మీ అందరికి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ మీరుంటే గెలుస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారు ఉంటే గెలుస్తున్నారా పిఠాపురం? నేనుంటే మాత్రం కష్టపడేవాడినేమో గెలవడం కోసం, కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత నేను కష్టపడేదానికన్నా ఆయన ఇంకొక 2 times ఎక్కువ కష్టపడ్డారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక సెలబ్రిటీగా, ఒక పార్టీకి అధినాయకుడిగా ఆయన ఎంత కష్టపడుతున్నారేంటి అంటే, మనం కష్టపడేదానికన్నా నేను కష్టపడుతున్నాడంటే, ఓటమి అనేది, గెలుపు అనేది అంత ఈజీ కాదు. గెలుపు చేయాలి అంటే చాలా కష్టం ఉండాలి. అది ఎవరైనా కానివ్వండి, అతను పెద్ద వ్యక్తి కానివ్వండి, చిన్న వ్యక్తి కానివ్వండి, సెలబ్రిటీ కానివ్వండి, నార్మల్ పర్సన్ అనే కానివ్వండి. సో నేను చూసిన తర్వాత అనిపించింది హీఈస్ ఫిట్ ఫర్ పిఠాపురం. ఎందుకంటే పిఠాపురం ఎలక్షన్ అనేది స్టేట్ అంతా ఒక ఎత్తు, పిఠాపురం అనేది ఒక ఎత్తు. ఎవ్రీ టైం మూమెంట్ టు మూమెంట్, టైం టు టైం చేంజ్ అయిపోతుంటుంది. ఈరోజు పవన్ గారికి ఫేవర్గా ఉంటే రేపు గీత గారికి ఫేవర్గా ఉంటుంది. సో అలాంటి ఆసిలేటింగ్ పొజిషన్స్లో ఉన్న పరిస్థితిలో ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజింగ్ డే. దీన్ని కాన్స్టెంట్గా పట్టుకొని ఆపాలి అని అంటే చాలా కష్టపడాలి, ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా. డెఫినెట్గా నేను ఒకవేళ నిలబడినా నాకు కంపల్సరీ సపోర్ట్ అవసరం. నాకు జనసేన సపోర్ట్ కంపల్సరీ అవసరం. అలాగే నేను నిలబడేటప్పుడు కానీ, నాకు ఒక ఇన్ఛార్జిగా బాధ్యత ఇచ్చినప్పుడు నాకు పురంధేశ్వరి మేడం ఒకటే మాట చెప్పారు. ఏంటి అంటే, మీరు ఒక పేరున్న వ్యక్తి, మీ కుటుంబం అక్కడే ఉన్నది, చదువుకున్నారు, ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, గో హెడ్,
మీరు ముందుకు వెళ్ళండి. బట్ ఒక షరతు ఏంటి అంటే, మనం జనసేన పార్టీతో అలయన్స్లో ఉన్నాం, కానీ జనసేన పార్టీ రేపు వచ్చి కనుక పోటీ చేసే ఆలోచన ఉంటే మాత్రం మీరు సపోర్ట్ చేయాలి అని నాకు ముందే ప్రిపేర్ చేయడం, నాకు మేడం పురంధేశ్వరి గారు కానీ అలాగే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్జీ కానీ ముందే చెప్పడంతో నేను ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. ఓకే. సో ఇప్పుడు లెట్ మీ ఆస్క్ ఇన్ అదర్ వే, పిఠాపురం అనేది ఎంత స్పెషల్ అనేది మీరు చెప్పడం జరిగింది ఇందాక ఆల్రెడీ. అంటే ఈ రోజు ఒకరు విన్ అవుతారు అనుకునే లోపు రేపు ఇంకో టాక్ వస్తూనే ఉంటుంది అక్కడి నుంచి. సో ఇలాంటి ప్లేస్లో ఎలాంటి మార్పు ఉంది ఆఫ్టర్ పీకే అండ్ బిఫోర్ పీకే? ఏంటిది అసలు పిఠాపురం అంటే ఏంటి? అంటే పిఠాపురంలో నేను పనిచేస్తున్నంత కాలం కూడా నేను ఎలా ఆలోచించేవాడిని అంటే, కాకినాడకి దగ్గరగా ఉన్న పిఠాపురం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిఠాపురం. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం పక్కన ఉన్న కాకినాడే పిఠాపురంకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అనే స్థాయికి, ఇండియాలో ఆ స్థాయికి పిఠాపురం వెళ్ళింది. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క కంటెస్టెంట్గా డిక్లేర్ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి ఏదైతే సెలబ్రిటీ హోదా ఉందో ఆ హోదాకి నిదర్శనం అంటారా, లేకపోతే యాజ్ అ పొలిటీషియన్ ఏమైనా సెపరేట్ మార్క్ ఉందంటారా? నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని ఒక సెలబ్రిటీగా మాత్రమే చూశాను, టు బీ హానెస్ట్. కానీ ఆయన ఎప్పుడైతే 2014లో ధైర్యంగా ముందుకు వచ్చి, ఆ రోజుల్లో కాంగ్రెస్ అంత పవర్ఫుల్గా ఉండేది, అసలు సోనియా గాంధీ అంటే భయపడేవారు, అలాంటిది ఎవరు ఎదిరించడానికి కూడా సిద్ధం లేని పరిస్థితి, ఆల్ ఆఫ్ ఎ సడన్ డివైడ్ చేసేసారు స్టేట్స్ని. అందరూ బాధ చెప్పుకునే ఆవేదన తప్పితే చెప్పుకునే పరిస్థితి లేదు, గలమిప్పాయి. అలాంటి సమయంలో ఆయన ఎప్పుడైతే గలమిప్పారో టీవీ ముందుకు వచ్చి 2014 ఎవరు మర్చిపోయారు కాదు, నేనున్నాను, నా బాధ అందరికీ ఉంది, అందరి బాధ నేను తీసుకుంటున్నాను, నేను ఈరోజు పార్టీ పెడుతున్నాను, ప్రతి నాయకుడిని నేను ఇన్వైట్ చేస్తున్నాను, యువత రాజకీయాల్లోకి రావాలి అని ఏదైతే ఆ రోజు అతను మాట్లాడాడో, ఆ రోజు యాక్చువల్గా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన నాకు కూడా కలిగింది, టు బి హానెస్ట్. బట్ ప్లాట్ఫామ్ అనేది మనం డిఫరెంట్గా చూసుకుంటాం. ఏంటి, కొత్తగా పార్టీ పెడతానంటున్నారు, ఆవేశంతో మాట్లాడుతున్నారు. సో వెరీ గుడ్, మన రాజకీయాల్లో రావడం అవసరమే, కానీ మనం ఏ పార్టీని ఎంచుకోవాలి? సో సిద్ధాంతాల ప్రకారంగా, భావజాలం ప్రకారంగా దేశాన్ని అభివృద్ధి చేసే పదంలో ఆల్రెడీ ప్రూవెన్గా 3 times చీఫ్ మినిస్టర్గా చేసిన అనుభవం ఉన్న మోడీ గారి సారథ్యంలో బీజేపీ ప్లాట్ఫామ్గా తీసుకుని అందులో జాయిన్ అవ్వాలని నేను 2014లో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ ఆ జాయినింగ్ ఇన్స్టెంట్ మాత్రం నాకు, ఆ ఇన్స్టెంట్ మాత్రం కిల్లర్ ఇన్స్టెంట్ ఇచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. ఓకే, ఇన్స్పిరేషన్ అక్కడ నుంచి తీసుకొని జాయిన్ అయింది మాత్రం వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకు మరి ఆ దూరం ఎందుకు మెయింటైన్ చేశారు? దూరం అని కాదు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనం ఏదైనా సాధించాలన్నా, ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా కానీ మనం వ్యక్తిగతంగా ఎంత ఇంపార్టెంటో మనకున్న ఆర్గనైజేషన్ కూడా అంత ఇంపార్టెంట్. బీజేపీకి ఉన్న ఆర్గనైజేషన్ని మనం లోతుగా పరిశీలన చేస్తే సిద్ధాంతపరంగా కానీ, భావజాల పరంగా కానీ, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్. ఏ ప్రపంచంలో ఏ పార్టీకి కూడా ఇటువంటి స్లోగన్ లేదు. ఇప్పుడు కూటమిలో ఉన్న ఒక పార్టీగా బీజేపీకి నేషన్ ఫస్ట్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నెక్స్ట్. ఇది దిస్ పాయింట్ ఇస్ కన్సిడరబుల్ వెన్ అ పర్సన్ ఇస్ ఫ్రమ్ బీజేపీ. ఇది పక్కకు పెడితే మీ కూటమిలో టీడీపీ కూడా ఉంది. సో అక్కడ నుంచి వర్మ గారు స్టార్టింగ్లో కొంచెం మనకు రావాల్సిన టికెటే అన్న ఫీలింగ్లో ఉండడము, కొంచెం నిరాశ, నిస్పృహ ఎవరికైనా ఉంటుంది, అది కామన్. నేను పోటీ చేస్తా అంటే నాకు కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది. మరి దాంట్లో నుంచి బయటికి వచ్చి మీరు ముగ్గురు కలిసి ఒక మాట మీద ఉండి కలిసి పనిచేయాలంటే చాలా కష్టం. ఎంతైనా లోపల అది ఎక్కడో గిచ్చుతుంటుంది. మరి ఇది ఎట్లా చేయగలిగారు కలిసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ 3 parties, 3 parties ముగ్గురికి అదే అభిప్రాయం ఉంటే చాలా కష్టం అయ్యేది. నాకైతే అభిప్రాయం లేదు, అది అర్థమైపోయింది. నాకన్నా ఎక్కువ ఆయనే కష్టపడుతున్నాను, ఇంత మంచి ముఖం మీద చెప్పారు. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి ఆలోచన లేదు. ఓకే, హీ ఈజ్ ఆల్సో ఫోకస్డ్ అండ్ ఈజ్ ఎ పర్సన్ విత్ సాక్రిఫైస్ నేచర్. అంటే ఎవరికైనా ఉదారంగా ఇచ్చే ఆలోచన స్వభావం ఆయనకు ఉన్నది. తర్వాత వేరే వర్మ గారు చూస్తే ఈజ్ నాట్ కాంప్రమైజబుల్ పర్సన్. ఎందుకంటే ఆయన ఎన్నో సందర్భాల్లో ఒడుగుదిరుకులు ఎదుర్కొన్నారు కాబట్టి, ఇండిపెండెంట్గా కూడా నిలబడ్డారు కాబట్టి, సో ఆ ఇన్స్టింక్ట్ ఆయనకు ఉన్నది. ఒకసారి టీడీపీ పార్టీ నాకు ఇవ్వలేదు, అయినా సరే నేను ఇండివిజువల్గా నిలబడాను, నెగ్గాను. సో ఇప్పుడు నేను క్యాడర్ కోసమైనా నిలబడాలి, లేదంటే ప్రజలు నాకు కొంతమంది ఆశిస్తున్నారు, వాళ్ళ కోసమైనా నిలబడాలి అనే ఆలోచన ఆయన కలగడం సహజం. బట్ దాని నుంచి ఆయన్ని మార్చగలగడం అనేది చిన్న విషయం కాదు. ఓవరాల్గా మార్చగలిగితే మేబీ చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీకు ఎమ్మెల్సీ ఇస్తారనో ఏదో
చెప్పి మార్చడం అనేది వేరు. బట్ నేనైతే ఒకటి ఆలోచించుకున్నాను, ఈయనంత తొందరగా కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. బట్ లెటస్ సి, చూద్దాం అనే ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు మేము అంటే ఫస్ట్ నేను వారాహి వాహనంలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. కారణం ఏంటంటే విత్ గ్రేట్ డిఫికల్టీ వి ఎంటర్డ్ ఇన్ టు ద వారాహి వాహనం. అంటే అదొక అందులో నుంచి ఆ జనాల్లో నుంచి వచ్చి ఎక్కడం అనేది చిన్న విషయం కాదు. బట్ ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద వ్యాన్, ఆయన చాలా నవ్వుతూ సాధారణంగా ఆహ్వానించడం, ఇమీడియట్గా కన్సర్న్, ఎలా ఉన్నారు, ఇబ్బంది ఏమైనా జరిగినాయా, వస్తువులు ఏమైనా పోయినాయా, ఒకసారి చెక్ చేసుకోండి అంటే ప్రతి దాన్ని అంటే కన్సర్న్గా ఆలోచించడం నాకు నచ్చింది. సో ఐ థాట్ ఓకే దిస్ పర్సన్, నేను అసలు ఇంక న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరం లేదు, బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఈ పర్సన్కి కన్సర్న్ ఉన్నది. వేరేజ్ వర్మ గారు ఎక్కువగా మాట్లాడరు, ఆయన అంత కన్సర్న్గా ఆలోచించాడు. సో ఇది ఎలాగ మ్యాచ్ చేయగలం అనే దాని మీద కొంచెం నేను టెన్షన్ పడ్డాను. ఓకే, బట్ ఈ రెండు పార్టీలకి మధ్యలో వారధిగా ఉండాల్సి వచ్చింది మీరు. బేసిక్గా మీ రోల్ అది అన్న విషయం అర్థమైంది మీరు ఇంతసేపు చెప్పుంటే. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా అడగాలి సార్ నేను. సి, బీయింగ్ అ సెలబ్రిటీ హీ నోస్ వెరీ వెల్, ఆయన వస్తే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎంతమంది ఉరికొస్తారు, ఏమైతే ఏమైంది అన్నీ తెలుసు ఆయనకి. సో ఆయన ఆయన వల్ల ఏదైనా మీకు ఏమైనా కొంచెం డిస్కంఫర్ట్ ఉండేనా, లేకపోతే మిమ్మల్ని లోపల రానియలేదా, ఏమైనా పోయినాయా, ఉన్నాయా, ఏంది పరిస్థితి? హీ టుక్ కేర్, హీ హ్యాస్ దట్ కన్సర్న్. బాగుంది. ఆబ్వియస్లీ మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం చేసే మర్యాదలే ఇవన్నీ. బట్ ఇవన్నీ కాకుండా యాజ్ ఏ పర్సనల్గా చెప్పండి, ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కాకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసిండ్రు కాబట్టి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంది ఆయన పైన? నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలో 2 షేడ్స్ ఉన్నాయండి. 1 షేడ్ అంటే హీఈస్ ఏ కింగ్ యాజ్ ఎ నాయకుడు, అండ్ అనదర్ షేడ్ హీఈస్ ఏ సోల్జర్, ఒక సైనికుడు. 2 చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. చాలామందికి నాయకుల్లో నేను చూశాను, వాళ్ళ సైనికుడిగా కార్యకర్తగా ఉండలేరు. అలాగే ఒక కార్యకర్త నాయకుడిగా ఉండడం అనేది కూడా చాలా కష్టం. బట్ ఇటువంటి డ్యూయల్ రోల్ అతను మేబీ ఇట్ ఈస్ ద విన్నింగ్ పార్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సైనికుడు, ఎస్, అండ్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వేర్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ మోడీజీ, అంటే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, అంటే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళల్లో ఏదైతే చూసారో ద సేమ్ అదే మనస్తత్వం నాకు పవన్ కళ్యాణ్ గారిలో ఒకటి కనిపించింది. సంక్షేమం, అభివృద్ధి, ఈ 2 కంపల్సరీ కావాలి. సో ఈ 2 పాయింట్స్ దగ్గర ఐ స్ట్రాంగ్ బిలీవ్ దట్ హీఈస్ ఎ గుడ్ లీడర్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే హీ విల్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. హీ ఈజ్ స్మార్ట్, వెరీ గుడ్ లిజనర్, అండ్ వెరీ గుడ్ లెర్నర్, అండ్ వెరీ గుడ్ ఇంప్లిమెంటర్. అండ్ హీ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ బ్యాలెన్సింగ్ స్కిల్స్. అంటే ఇంప్లిమెంటర్ అనేసి మీరు ఆల్రెడీ బిరుదు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఆయన గెలిచిందే లేదు, ఆయన పలానా ఇంప్లిమెంట్ చేసిండు అని మనము బహిరంగంగా చూపించి చెప్పడానికి మీరు ఏ విధంగా దాన్ని, ఆ క్వాలిటీ ఉంది ఆయన లోపల, ది బెస్ట్ ఇంప్లిమెంటర్ అనే బిరుదు ఎందుకు ఇస్తున్నారు ఆయనకి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ చేస్తున్నారు ఈరోజు, ఉదాహరణకి మార్నింగ్ ఈ ప్లాన్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే అది కరెక్ట్గా 9 o'clock 10 o'clock ఎలక్షన్ టైం అయిపోయింది అనుకుందాం. అయిపోయింది అనుకుంటే కరెక్ట్గా 5 minutes చాలా పంక్చువల్ ఉంటాడు ఆయన. ఫినిషింగ్ మాత్రం చాలా పంక్చువల్, కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం అంత పంక్చువాలిటీ ఉండదు. దట్ ఈస్ ద మైనస్. ఎస్, దట్ ఈస్ ద మైనస్ అండ్ దిస్ ఈస్ ద ప్లస్. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఆయన లేట్గా స్టార్ట్ చేశారో దాన్ని నెక్స్ట్ డే అయినా కవర్ చేశారనే ఆలోచన ఉండేది. సో ఓహో ఈయనకి ఇంప్లిమెంట్ చేసి ఎస్ ప్లస్ ఉంది మైనస్ ఉంది, బట్ హీఈస్ ఎ గుడ్ ఫినిషర్. దాన్ని ఎలాగైనా సరే నెక్స్ట్ డే అయినా ఫినిష్ చేయాలి. ఎస్, స్మార్ట్ అండ్ గుడ్ ఇంప్లిమెంటర్. అండ్ అది ఇంప్లిమెంట్ చేయాలనే తపన తనలో పెట్టుకుంటారు, దాన్ని ఏదో రకంగా అవతల మీద కూడా రుద్దుతారు. సో ఆ నేచర్ నాకు కూడా ఉంది. ఇక్కడ నాకు మీ ముగ్గురు ఎట్లా కలిసిండ్రు అంటే ముగ్గురికి 3 రకాల క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి కలిసిర్రు అన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మీరు బ్యాలెన్స్ చేసే వ్యక్తిగా మీరు మధ్యలో ఉండడం చాలా ఇంపార్టెంట్. అప్పుడైతేనే ఈ కూటమిలో ముగ్గురు ఉండగలుగుతారు, లేదంటే ఇద్దరితోనే అవుతుంది అది. సో ముగ్గురు ఉండడము, ముగ్గురు కలిసి నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జరిగింది, మీరు చేయగలిగినరు అన్న విషయం అర్థమవుతుంది చూస్తుంటే ముగ్గురులో. బట్ క్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ 3 క్యాడర్లో ప్రతి ఒక్కరికి అంతగా ఇది ఒక కలవాలి, మనం కలిసి పనిచేయాలి, ఇది మన కోసమే అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మా నాయకుడు నిలబడితే మేము పని చేస్తాం భయ, లేకుంటే మాకేం పని అన్న ఫీలింగే ఎక్కువ ఉంటుంది.
సో ఈ క్యాడర్ కలిసి పనిచేసిండ్రా అనే ప్రశ్నకు మీరు ఏం చెప్తారు? అసలు ఎట్లా కలపగలిగినరు అని అడిగితే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా లొల్లైన వాళ్ళకి కొట్లాట్లైన అనేది కూడా మనం చూసినాం. సో ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ థింక్ పాలిటిక్స్లో మేజర్ రోల్ ప్లే చేసేదే క్యాడర్. వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నగ్గించారు, లేదంటే కృష్ణరాజు నగ్గించాడు, వర్మ నగ్గించారు అనేది పక్కన పెట్టేసేయండి. నా ఉద్దేశంలో ఈరోజు నగ్గించారు అంటే బీజేపీ, టీడీపీ, జనసేనకులు కలిపి నగ్గించారు అనే దాని మీద నేను 100% చెప్తాను. కానీ నాయకులు కలిసినట్టుగా క్యాడర్ అంత తొందరగా కలవలేరు. ఎందుకంటే నాయకుడికి ఒక బ్యాలెన్సింగ్ స్కిల్స్ అనేది సహజంగా ఉంటాయి. అలాగే ఒక ఆర్డర్స్ని ఫాలో అయ్యి ఒబే చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. కానీ ఒక కార్యకర్త అలా చేయలేడు. కార్యకర్త ఏంటంటే చాలా స్ట్రాంగ్ మైండ్ ఉంటాడు, అది మనసులో చాలా గట్టి ముద్ర వేసుకుని ఉంటాడు. దాన్ని మనం 2-3 మాటల్లో చెప్పి కాదు ఈ రోజు నుంచి మనం కలిసి పనిచేద్దాం, ఆ పార్టీ నేను తిట్టాంలే ఈరోజు మనం కలిసి పనిచేద్దాం అంటే క్యాడర్ అసలు అంత తొందరగా ఒప్పుకోరు. సో ఈ విషయంలో మాత్రం బీజేపీ క్యాడర్లో ఒక రకమైన క్రమశిక్షణ ఉంది. మాకు బీజేపీ పార్టీలో క్రమశిక్షణ ఉంది. నాయకుడు ఏ రకంగా ఆలోచిస్తాడో కార్యకర్త కూడా అదే రకంగా ఆలోచించే స్వభావాన్ని బీజేపీలో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ మాకు ఈవెన్ నడ్డాజీ గారు వస్తారు, మోడీజీ వస్తారు, అమిత్ షాజీ వస్తారు, సంతోష్జీ వస్తారు, ఇలా పెద్ద పెద్దలు అందరూ వచ్చి మా క్యాడర్కి కౌన్సిలింగ్ ఇస్తారు. సో ఐ నెవర్ మేక్ ఎనీ కామెంట్ ఆన్ మై క్యాడర్. సో అలా హ్యాపీగా పనిచేసేసారు. వేరేజ్ ఐ నోటీస్డ్ దట్ టీడీపీ క్యాడర్ అండ్ జనసేన క్యాడర్ కలవడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. నేను ఈ విషయం ప్రతి సందర్భంలోనే గమనించాను. అది ర్యాలీ కానివ్వండి, వారాహి వాహనం కానివ్వండి, లేదంటే పబ్లిక్ మీటింగ్స్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఆ ఇబ్బంది అయితే ఉండేది. బట్ వెరీ స్మార్ట్లీ, అంటే ఆ ఇబ్బందిని ఏ రకంగా అధిగమించాము అనే విషయం మీకు క్లారిటీ ఇవ్వాలి అంటే, ఇక్కడ మీరు ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు, వర్మ గారు, నేను, పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ అజ్ఞాతంలో ఉండి ఇంకొక శక్తి పనిచేసింది. హీఈస్ మోర్ దెన్, అంటే మా ముగ్గురి కన్నా ఆ శక్తి ఇంకా గట్టిగా పనిచేసిందని నేను నమ్ముతాను. హీఈస్ నన్ అదర్ నాగబాబు గారు. నాగబాబు గారు చాలా బాగా పనిచేశారు. వాట్ ఎవర్ ద థింగ్స్ ఏదైతే ముందు జరుగుతుందో, ఏదైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయో ఆబ్స్టికల్స్ అన్నింటినీ కూడా ఆయన ఇమీడియట్గా గ్రాస్ప్ చేసేవారు, ఇమీడియట్గా మీటింగ్స్ కండక్ట్ చేసేవారు. ఈవెన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆప్యాయత కావచ్చు, ప్రేమ కావచ్చు, మమ్మల్ని అందరినీ ఉగాదికి ఆయన పిలిచిన తీరు కావచ్చు, వర్మ గారు వాళ్ళ ఫ్యామిలీని రమ్మన్నారు, నన్ను నా ఫ్యామిలీతో రమ్మన్నారు. మా ఫ్యామిలీ వెళ్ళింది, మా ఫ్యామిలీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయిపోయారు. వర్మ గారి ఫ్యామిలీ వెళ్ళారు, వర్మ గారి ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సరెండర్ అయిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నాగబాబు గారు ఎప్పుడైతే ఈ టాస్క్ తీసుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా 1-2 సందర్భాల్లో నా దగ్గర అనేవారు, క్యాడర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని. సో దాకా ఒక థాట్ వచ్చింది. ఆ థాట్లో ఆల్రెడీ నా వైఫ్ డాక్టర్ దివ్య ఉంది, తనకి కూడా పవన్ కళ్యాణ్ గారు పరిచయం ఉంది, నాగబాబు గారు పరిచయం ఉంది. సో వాళ్ళు కూడా ఫ్యామిలీ అంతా యాక్సెప్ట్ చేశారు కాబట్టి నేను తనకు కూడా ఈ విషయం చెప్పాను. దెన్ షీ ఆల్సో ఇన్వాల్వ్డ్. తను కూడా నైట్ మీటింగ్స్ పెట్టి క్యాడర్కి కొంచెం మోటివేషన్ ఇవ్వడం. అంటే నాగబాబు గారు ఏదైతే చెప్తూ వచ్చారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అసైన్మెంట్ ఇచ్చారో, ఇదంతా కూడా ఈవెన్ డ్యూరింగ్ నైట్స్ కూడా నాగబాబు గారు డాక్టర్ దివ్య ఎదురు చేసిన వర్క్ స్టైల్ చాలా బెనిఫిట్ చేసింది క్యాడర్ని మెయింటైన్ చేయడానికి. ఓకే, బట్ ఒక టాక్ ఉంది సార్, ఏంది అని అంటే, ఇప్పుడు వరకు యాజ్ అ సెలబ్రిటీ, అంటే పవన్ కళ్యాణ్ అంటే పెద్ద సెలబ్రిటీ గాడ్ అయిపోయింది ఆయన. సో ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి ఓట్లను సంపాదించుకోలేకపోయింది ఇంతకు ముందు గతంలో. ఇప్పుడు మొత్తం ఓటర్లని మభ్యపెట్టడానికి, ఆయన వైపు తిప్పుకోవడానికి సెలబ్రిటీ పవర్ని, ఆ హోదాని వాడుతున్నాడు. వరుస ఒకరి తర్వాత ఒకరు అలా ఫ్యామిలీ సెలబ్రిటీస్ అందరు దిగుతారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ స్టంట్, ఇది పొలిటికల్ స్టంట్ అని కొంతమంది మాట్లాడుకుంటారు. ఏమంటారు మీరు? ఒకటైతే అండి, ఏ వర్క్ చేసినా కానీ అల్టిమేట్గా మనకు కావాల్సింది రిజల్ట్. ఆ రిజల్ట్కి ఏది మనకి ఉపయోగపడుతుంది, ఏది అవైలబుల్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కదా. దాంట్లో భాగంగా పవన్ కారణం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజెన్స్ ఇన్ పిఠాపురం ఈజ్ రిక్వైర్డ్. ఎట్ ద సేమ్ టైమ్ హిస్ ప్రజెన్స్ ఇన్ ద స్టేట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, బట్ ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ గారిని అగ్గడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, కూటమి ప్రభుత్వం రావడం ఇంపార్టెంట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వాలనే ప్రయత్నం చేసాం. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పిఠాపురం రండి,
మన ప్రభుత్వం కంపల్సరీ రావాలా, దానికోసం మీరు ప్రయత్నం చేయండి, మిమ్మల్ని నెగ్గించే ప్రయత్నం మేము చేస్తాం అనేసి నేను అదే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పాను. సో దానికి తగ్గట్టుగా నాగబాబు గారు ఏం చేసేవారంటే, వెన్ అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ పిఠాపురం, మనం ఎలాగైనా సరే మనుషుల్ని, ప్రజల్ని, అలాగే వాటర్స్ని ఎక్కడ కూడా వేకెంట్గా ఉంచకూడదు, వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఎంగేజ్ చేయాలి అని ఆలోచన ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఐ అప్రిషియేట్. దాంట్లో భాగంగా అక్కడ ఎవరైతే అవైలబుల్గా ఉన్నారు, స్థానికంగా ఉన్న పాపులర్ లీడర్స్ కానీ, సర్పంచ్లు కానీ, ఇలా ఎంపీటీసీ, జడ్పీటీసీని వాళ్ళు తీసుకున్నారు, మా ఫ్యామిలీస్ని తీసుకున్నారు. అట్ ద సేమ్ టైము ఆయనకి ఉన్న అవైలబిలిటీ, నేను ఇందాక అవైలబిలిటీ ఏమన్నానంటే, నాగబాబు గారికి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక లింక్ ఉంది, అలాగే ఒక టీవీ ఇండస్ట్రీలో లింక్ ఉంది. సో వాళ్ళందరినీ కూడా కాల్ చేశారు. వాళ్ళందరూ మరి అలా అనుకుంటున్నప్పుడు యాక్టర్స్గా వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి బంధువులు, కానీ టీవీ ఆర్టిస్టులు ఎవరు కూడా వీళ్ళకి బంధువులు కాదు. సో అక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు. వాళ్ళ యొక్క స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టి, నేను ఎందుకంటే వాళ్ళందరితో నేను ర్యాలీస్ చేశాను, వాళ్ళందరితో నేను మీటింగ్స్లో పాల్గొన్నాను, నాకన్నా కమిట్మెంట్తో పనిచేశారనే భావన నాకు కలిగింది. సో దిస్ ఈజ్ ద అల్టిమేట్ రిజల్ట్. సో ప్రతి వ్యక్తి కూడా, వాటర్ కానీ, ప్రజలు కానివ్వండి, వీళ్ళందరూ వస్తున్నారంటే ఏదో ఓటు అడగడానికి వస్తున్నారనే ఫీలింగ్ తెచ్చుకోలేదు. సో వీళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నదనే భావన వాళ్ళకి కలిగింది. అట్ ద సేమ్ టైం ప్రజలకి ఈ భావన ఎందుకు కలుగుతుంది, నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారికి సాయం చేయడానికి, నెగ్గించడానికి వీళ్ళు వచ్చారనే భావన ఎందుకు కలిగింది అని నాకు అనిపించింది ఎప్పుడంటే, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా నెగ్గించి పిఠాపురం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, స్టేట్లోనే #1 పట్టణంగా పిఠాపురం చూపించాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ నెగ్గించి తీరాలి అనే ఒక నిర్ణయం వాళ్ళ మనసులో ఆల్రెడీ తీసేసుకున్నారనే భావన నాకు ఆ రోజు కనిపించింది. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వాట్ ఎవర్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్, దే ఆర్ సింప్లీ యాక్సెప్టింగ్ బికాస్ వీ వాంట్ పవన్ కళ్యాణ్ టు విన్ అనే స్టేజ్కి వచ్చేసారు ప్రజలు. దిస్ ఈస్ ద విన్నింగ్ పాయింట్. అంటే ఇక్కడ మీరందరూ ఏ విధంగా కష్టపడ్డారు, మీ వెనుకున్న నాగబాబు గారు ఏ విధంగా కష్టపడ్డారు, ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు మీరు. బట్ మీరు ఒక పార్టీ వ్యక్తిగా, అంటే బీజేపీ నుంచి ఉన్న వ్యక్తిగా, యూ రిప్రజెంట్ బీజేపీ. సో బీజేపీ పార్టీ ఎంత కూటమిలో ఉన్నా కానీ ఏ పార్టీ వ్యూహాలు, ఏ పార్టీ ఆలోచనలు, సూచనలు సెపరేట్ ఉంటాయి, వాళ్ళ మీటింగ్లు వాళ్ళకి సెపరేట్ ఉంటాయి. సో మీకు హైకమాండ్ ఇచ్చిన సూచనలు ఏంది ఈ గెలుపు కోసం? మరి ఎస్, ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. కారణం ఏంటంటే ఆల్రెడీ కూటమిలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వర్మ గారు అపోజ్ చేశారు, మళ్ళీ తర్వాత కన్వర్ట్ అయ్యారు. బట్ వేరేజ్ బీజేపీకి ఎప్పుడు కూడా మచ్చ అనేది పెట్టుకోకూడదు. సో నాకు హైకమాండ్, అదర్ లీడర్స్ నాకు ఇచ్చిన సజెషను, అడ్వైజు, స్ట్రాంగ్ ఆర్డర్ కూడా ఏంటి అంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టే పని చేయకూడదు. పాయింట్ నెంబర్ 1, గివ్ హిమ్ కంప్లీట్ సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ సెకండ్ థింగ్, ఎటువంటి పరిస్థితుల్లో ఏది ఆశించద్దు, నాట్ పవర్ ఆశించద్దు, అలాగే డబ్బులు ఆశించద్దు, అతన్ని విన్ చేయడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకోండి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. దానికి తగ్గట్టుగానే నేను పని చేసుకుంటూ ముందుకెళ్ళాను. సో మీరేమో పార్టీ ఇట్లా చెప్పింది, హైకమాండ్ ఇట్లా చెప్పింది అని మీరు అంటున్నారు. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, గతంలో ఎన్నిసార్లు చూసుకున్నా కానీ జగన్ గారికి బీజేపీకి మంచి రిలేషన్ ఉంది. అంటే వీళ్ళు ఈ పొత్తులో ఉండడానికి, బీజేపీ పొత్తులో ఉండడానికి, అంటే వీళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ. అంటే అటు తిరిగి జగన్ గారిని గెలిపించడానికి చేస్తున్న పనేమో అన్న ఉద్దేశంతో ఇదంతా బీజేపీ చేసిన పనిగా చూస్తున్నారు. వీళ్ళకి ఏం చెప్తారు మరి? ఒకటండి, ఈరోజు కూటమి రావడానికి కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ఈరోజు డెవలప్డ్ స్టేట్గా ఉందా, అండర్ డెవలప్డ్ స్టేట్గా ఉందా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. అంటే రెండు విధాలుగా ఆలోచించవచ్చు సార్. డెవలప్డ్గా ఉందా లేదా అంటే లేదు అని సింపుల్గా చెప్పడానికి లేదు, ఎందుకంటే అదంతా ఉమ్మడి రాష్ట్రంగా ఉండే అదంతా, కాబట్టి ఓవరాల్గా అంతో ఇంతో డెవలప్మెంట్ అయితే ఉంటుంది, కాబట్టి ఎస్ డెవలప్డ్ స్టేట్ అని చెప్పారు. బట్ డెవలప్మెంట్ లేదా అని మీరు గట్టిగా అడిగితే, క్యాపిటల్ లేని రాష్ట్రంగా చూస్తున్నారు కాబట్టి దాన్ని ఎస్ క్యాపిటల్ లేదు కాబట్టి ఏం ఏడికెళ్ళి డెవలప్ చేస్తారు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి అట్లా కన్సిడర్ చేయాల్సినవి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు మేము బాగా చదువుకుంటున్నాం, అమ్మఒడి మాకు బాగా వస్తుంది అంటున్నారు కొందరు. సో ఈ విధంగా చూస్తే పిల్లలు చదువుకుంటున్నారంటే రేపటి ఏదైతే సిటిజన్షిప్ ఉంటుందో ఆ రాష్ట్రానికి వాళ్ళు బాగా తయారవుతారు అని అర్థం. సో ఈ యాంగిల్లో డెవలప్ అయినట్టే. ఇట్లా ఒక్కొక్క వర్షన్ చెప్తారు. డెవలపింగ్ అనే చెప్పాలి, నిజంగా చెప్పాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో
వైసీపీ గవర్నమెంట్ పెట్టిన దృష్టి వెల్ఫేర్ మీద, డెవలప్మెంట్ మీద అంత పెద్దగా దృష్టి పెట్టలేదు. సో వేరాజ్ హౌ బీజేపీ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని మీరు ఆరోపణలు ఏదైతే అంటున్నారో, బీజేపీకి కొంచెం కావాల్సినది ఏంటి అంటే లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది, రాజ్యసభలో మాకు కొంచెం మెజారిటీ అవసరం ఉంది. సో ఏ పార్టీ ప్రాంతీయ పార్టీ ముందుకు వచ్చినా కానీ ఆ బిల్లుకి సంబంధించి సమర్థించినా కానీ మేము అప్రిషియేట్ చేస్తాం, ఆహ్వానిస్తాం. సో అది ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ థింగ్, దిస్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ థింగ్. సో ఆ రకంగా చేసుకోవడం వలన ప్రజల్లో మేబీ అభిప్రాయం కలుగుతుండొచ్చు, మేబీ మన వైసీపీకి దగ్గరనో లేదంటే జగన్ గారికి దగ్గరనో అనేసి. బట్ బీజేపీ యొక్క ఉద్దేశం అలా కాదు. బీజేపీ స్ట్రాంగ్ పాలసీ ఈజ్ దట్ మోడీజీ వాంట్ టు మేక్ అవర్ కంట్రీ టు బి 5 trillion ఎకనమిక్ కంట్రీగా నెంబర్ 3గా చూడాలనేది ఆయన కోరిక. మన దేశం ఈరోజు అభివృద్ధి పదంలో ఉండాలి అని అంటే కనుక డెఫినెట్గా ప్రతి స్టేట్ కూడా డెవలప్ కావాలి. అందులోని సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న రిసోర్సెస్ నార్థరన్ పార్ట్కి నిజంగా లేవు. డెవలప్మెంట్ కూడా అంత లేదు సార్. నిజంగా చెప్పాలంటే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇస్ డెవలప్డ్ మోర్ దెన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. అంత రిసోర్సెస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని డెవలపింగ్ స్టేజ్లోకి తీసుకెళ్ళాలి అని అనుకుంటే కనుక ప్రజలు ఒక మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి ఒక అనుభవమైన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగే ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే అసలు డెవలప్మెంట్కి ఒక సింబల్ ఈరోజు ఒక ట్రేడ్ మార్క్ ఎవరైనా ఉన్నారంటే అది మోడీ గారే. సో ఈ కూటమి వలన ఇండియాతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా డెవలప్ అవుతుందని ఏకైక కారణంతో కూటమి ఏర్పాటు జరిగింది తప్పితే వేరే అదర్ రీజన్స్ ఏమీ లేవు. ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టేట్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. సో మీ పొత్తులో విషయాలు ఇవన్నీ మాట్లాడేసుకున్నాం కదా సార్. బట్ ఒక్క విషయం ఏంది అని అంటే అపోనెంట్ కూడా చాలా చాలా కష్టపడ్డ వ్యక్తే, మంచి పేరున్న వ్యక్తే. కొంతమంది పిఠాపురం వాళ్ళని నేను బయట కలిసినప్పుడు మేడం చెప్తే కొన్ని పనులు అయిపోతాయి, మేడం చెప్తారు మేము అడిగితే చెప్తే అయిపోతాయి అని చెప్పేసి అన్నారు గీతా గారి గురించి. సో మరి అపోనెంట్ని మనం ఎప్పుడైతే యూనో తన చేసే పని కన్నా మనం ఎక్కువ చేయగలుగుతాము, తన కన్నా కూడా మనం ఎలిజిబుల్ క్యాండిడేట్ అని ప్రూవ్ చేసుకోవడం అనేది ఇంకో వర్జన్ గెలవాలంటే. సో మరి ఆవిడ గురించి ఏం చెప్తారు? వాళ్ళ పని మీ పని ఏ విధంగా ఎక్కువ ఉందంటారు వాళ్ళ పని కన్నా? ఒకటేంటంటే గీత గారికి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది అండ్ ఎంపీగా చేసిన అనుభవం ఉంది. సో ఈ రోజు వరకు ఆవిడ ఓడిపోలేదు. ఈరోజు ఓడిపోతున్నారంటే ఒక జైంట్ ముందు ఓడిపోతున్నారు. సో ఆవిడ పెద్దగా దీన్ని నేను ఓడిపోయానని పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఓడిపోయానని గొప్పగా చెప్పుకోవచ్చు. వాళ్ళు అట్లా అనుకోరు సార్. అపోనెంట్ లో ఉన్నప్పుడు ఆయన సెలబ్రిటీ కావచ్చు, లేకపోతే ఆయనతో మంచి దోస్తాని కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమంటారు, ఏంది ఓడిపోయేది, నేనేం ఓడిపోతలేను, నేను ఆల్రెడీ నేను ఎమ్మెల్యే, నేను గ్రౌండ్లో తిరిగి జనాల మెప్పును పొందిన దాన్ని. ఆయన ఆల్రెడీ జనాలలో దిగి ఓడిపోయి ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఓడిపోతా అని. అలాంటి వ్యక్తిని పట్టుకొని నాకు పోటీ అంటారు అని అంటారు ఆవిడ. డెఫినెట్గా అంటే అనుండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే గీత గారు 24 గంటలు చెప్పేది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అందుబాటులో ఉండరు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మోడీ గారు కూడా అందుబాటులో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు టాప్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి అందుబాటులో ఉండరు అనడం సహజం. కానీ వాళ్ళ టీం ఏదైతే ఉందో ఆ టీం ద్వారా వర్క్ చేపిస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద నథింగ్ బట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో కూడా ఒక మాట చాలా గట్టిగా చెప్పేవారు, అంటే కూటమి ధర్మాన్ని ఎంత ప్రిన్సిపల్ ఎంత ఎథికల్ పర్సన్ ఉంటారా అనిపించేది నాకు. ఎందుకంటే యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ అక్కడికి వచ్చే సభకి వచ్చే వాళ్ళు 80% పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తారు. బట్ హీ యూస్ టు అడ్రస్ టీడీపీ నుంచి వర్మ గారు, బీజేపీ నుంచి కృష్ణరాజు గారు సహకారంతో నేను పిఠాపురాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తాను, ప్రజల యొక్క ప్రతి సమస్యని పరిష్కరించి తీరుతాను అని మమ్మల్ని యాడ్ చేసుకొని చెప్పడంలోనే అతని యొక్క క్లియర్ మైండ్ నాకు అర్థమైంది. సో హీ వాంట్ టు మేక్ ఇట్ షూర్ దట్ హీ వాంట్ టు డెవలప్ పిఠాపురం అండ్ హీ వాంట్ టు మేక్ ద పీపుల్ టు బి హ్యాపీ. సో ఇది గీత గారికి మింగుడు పడే అవసరం, అంటే మింగుడు పడలేదు. దెన్ షీ థాట్, అమ్మో ఈ స్ట్రాటజీలో నేను వెళ్తే ఏమాత్రం నెగ్గుకు రాలేను, దెన్ ఐ నీడ్ టు మేక్ ఎ న్యూ స్ట్రాటజీ, ఐ నీడ్ టు యూజ్ ఎ సెంటిమెంటల్ వెపన్ అనే ఉద్దేశంతో ఆవిడ ఏ రోజైతే సెంటిమెంటల్గా కొంచెం బాధపడుతూ మాట్లాడారో, కొంగి చాచి ఓట్లు అడిగారో, సో దెన్ ఐ వాజ్ లిటిల్ బిట్, ఎందుకంటే నేను పిఠాపురం వాస్తవ్యం కాబట్టి పిఠాపురం పీపుల్ అంతా కొంచెం సెంటిమెంటల్గా ఉంటారు కాబట్టి
ఐ వాజ్ లిటిల్ బిట్ మేబీ ఇది రోజు రోజుకి మారే అవకాశం ఉన్న రోజు కదా, అంటే ఎలక్షన్ కదా, ఈవిడ ఇలా మాట్లాడారు ఏంటి అంటే ఈవెన్ నాగబాబు గారు కానీ ఈవెన్ ఆయన కూడా కొంచెం టెన్షన్ పడారు. బట్ పవన్ కళ్యాణ్ గారిలో నాకు అసలు టెన్షన్ ఏం కనిపించలేదు. బికాజ్ ఏంటి అంటే ఆయన నెక్స్ట్ అలా జరిగిన వెంటనే ఒక 2 days తర్వాత ఆయన మళ్ళీ ర్యాలీస్కి వచ్చారు, అటెండ్ అయ్యారు, వారాహి యాత్ర మీద నుంచి మాట్లాడారు. అగైన్ హీ రీబిల్ట్. అంటే అప్పటి వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తు అయితే మళ్ళీ అదే ప్రచారాన్ని మళ్ళీ ఆ రోజు వరకు ఒక 30 రోజులు 40 రోజులు చేసిన ప్రచారాన్ని హీ మేడ్ ఇట్ విత్ ఇన్ 2 days. 2 రోజుల్లో మళ్ళీ మొత్తం విలేజ్ అంతా మొత్తం అసెంబ్లీ అంతా తిరిగేశారు, మళ్ళీ యాత్ర పెట్టారు, ఒక ఎష్యూరెన్స్ని మళ్ళీ ఇవ్వగలిగారు. ఓకే. సో ఆ టైంలో మేము కానీ వర్మ గారు కానీ మేము మాట్లాడేవాళ్ళం. నేను నా సైడ్ నుంచి బీజేపీ నుంచి నా వాళ్ళ వరకు క్యాడర్ వరకు, అలాగే మాకేంటంటే లబ్ధిదారు సంపర్కం మాకు 20,000 బెనిఫిషరీస్ ఉన్నారు కేంద్రం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు కానివ్వండి. అలాగే మా యాక్టివిటీస్ ద్వారా పల్లెకి పోదాం రండి, ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా మాకంటూ ఒక 30,000 వరకు ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ ఓట్ బ్యాంక్ని ఎలాగైనా సరే మాకు 100% ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ఆలోచనతో నేను మాట్లాడడం, అలాగే టీడీపీ యొక్క ఓట్ బ్యాంక్ని ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని మాట్లాడే వర్మ గారు కావచ్చు, అలాగే వెనకాల ఉండి కథ అంతా నడుపుతున్న నాగబాబు గారు కావచ్చు. ఈయన అర్జునుడిగా వ్యవహరిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు శ్రీకృష్ణుడిగా మోడీ గారు ఆల్రెడీ చక్రం తిప్పుతున్నారనే ఒక భావన ప్రజలందరిలోని కలిగింది. భీముడిగా ఆయనేమో మన నాగబాబు గారి కూర్చొని వ్యవహారం అంతా చూస్తున్నారు. నకులుడు సహదేవుడిగా వర్మ గారిని నన్ను కూడా అలాగే తీసుకున్నారు. ఇది కురుక్షేత్ర యుద్ధంగా మేము అలాగే భావించాము, అలాగే చేసాము. సో ధర్మం ఎక్కడైతే ఉందో అక్కడ ఈరోజు యుద్ధంలో పాండవులు నగ్గారు కాబట్టి మేము పాండవులుగా భావిస్తున్నాము. డెఫినెట్గా 100% మేము విన్ అవ్వబోతున్నాం. మీకు మీరు ఇచ్చుకున్న పొజిషన్ ఏంది అనేది చూస్తే అంటే తగ్గడం తెలిసిన వ్యక్తే రేపటి రోజు గెలిచే వ్యక్తి అని మీ పవన్ కళ్యాణ్ గారే ఒక స్టేజ్లో చెప్పిన స్టేట్మెంట్ అది. సో అది మీలో ఉంది కాబట్టి ఆయనకు మీరు చాలా దగ్గర అవ్వగలిగినరు అన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అండ్ వాట్ ఎవర్ ఇప్పుడు వరకు మీరు ముగ్గురు కలిసి ఎట్లయితే ట్రావెల్ చేసిండ్రో ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్స్ తర్వాత, ఈరోజు కూడా అట్లే మాట్లాడుతుంటే రిజల్ట్ తర్వాత కూడా అట్లే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. బట్ ఫైనల్లీ లెట్ మీ నో ది ఫైనల్ థింగ్, పవన్ కళ్యాణ్ గారికి ఏ హోదా, సెంట్రల్ వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ ఏ హోదా కరెక్ట్ అంటారు? మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి జస్ట్ అడుగుతున్నాను నేను. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఒక హోదా తీసుకుంటారా లేదా అనేది ఐఎమ్ స్టిల్ ఇన్ డౌట్. వద్దంటారా? అలా అని కాదు, ఆయన వ్యక్తిత్వంలో చూస్తుంటే ఈజ్ ఏ నిత్య విద్యార్థి. హీ వాంట్ టు లెర్న్ సంథింగ్ అండ్ బిఫోర్ డూయింగ్ సంథింగ్ హీ వాంట్ టు లెర్న్. నిజంగా ఆయన అధికారంలోకి తీసుకోవాలి అని అనుకుంటే 2014లోనే తీసుకోవచ్చు. మోడీ గారితో ఆయనకి ఎంతో చనువు ఉంది. జస్ట్ లైక్ దట్ ఆయన కేంద్ర పదవి రావడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. ఈవెన్ టుడే కూడా, ఈవెన్ టుడే ఆల్సో వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఈరోజు కూడా నేను పలానా పదవి తీసుకుంటానని అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను అనుకుంటున్నది, నేను ఆయనతో గమనించింది కూడా ఉంది, తెలుసుకున్నది. బట్ సంబడి ఇన్సిస్ట్, మోడీ గారు ఇన్సిస్ట్ చేసిన లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్సిస్ట్ చేసిన మేబీ దట్ టైమ్ హీ మే టేక్, అదర్వైజ్ హీ వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పొజిషన్. విద్యార్థిగా నిత్యం పిఠాపురం జనాలు గెలిపిస్తే ఎమ్మెల్యేగా వాళ్ళ సేవకుడిగా ఉండిపోతాడు అంటారు. నాట్ ఓన్లీ పిఠాపురం, ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. హీ మే ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ, హీ మే ఇన్ఫ్లుయెన్స్ ఇండియా. దట్ కైండ్ ఆఫ్ టాలెంట్ అతను మాత్రం ఉందని అయితే నేను పూర్తిగా నమ్ముతున్నాను. చాలా పెద్దగా చూస్తున్నారు అయితే నాకు అర్థమైంది, వెరీ సింపుల్. సో ఆల్ ది బెస్ట్ సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు వరకు వెయిట్ చేసినాం, ఇంకొక 3-4 రోజులే ఉంది. సో లెట్స్ సీ, ఆల్ ది బెస్ట్. అండ్ తప్పకుండా ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కలుద్దాం, అప్పుడు కూర్చొని మాట్లాడదాం ఏమో వచ్చేట్లు. డెఫినెట్గా మినిమం 30,000+ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అయితే నెగ్గుతారు నేను రాసిస్తున్నాను. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్. And he can definitely make the Pittapuram city or town or maybe the assembly, the model assembly for entire India. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన చెప్పిన ప్రతి మాటని కూడా, ఎందుకంటే పిఠాపురంలో ఉన్న రిసోర్సెస్ని ఆయన తీసుకున్నారు, టెంపుల్స్కి ఉన్న ప్రాధాన్యత తీసుకున్నారు, అలాగే బీచెస్కి, మాకు ఉప్పడి బీచెస్కి ఉన్న ఫిషరీస్ దాన్ని తీసుకున్నారు, అలాగే ఫార్మింగ్, ఎందుకంటే ఫార్మర్స్ ఎక్కువగా డామినేటెడ్గా ఉన్న ఏరియా.
వాళ్ళు తీసుకున్నారు, అలాగే వైద్యకి సంబంధించి. సో అన్ని యాంగిల్స్ని తీసుకుని అన్నిటి మీద నేను ప్రామిస్ చేస్తున్నానని ఆయన అక్కడ చెప్పడం, వర్మ గారిని నన్ను అటాచ్ చేసి వీళ్ళు కూడా కలిసి చూసుకుంటారని ఆయన చెప్పడం, నాగేంద్రబాబు గారు కూడా అక్కడే ఉండడం. నెక్స్ట్ ఏంటంటే మాకు పురంధేశ్వరి గారు కానీ, మధుకర్జీ కానీ, రామ్ కుమార్ గారు కానీ, అలాగే మాకు నడ్డాజీ కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, అలాగే అమిత్ షా గారు కానివ్వండి, వాళ్ళందరి యొక్క సహకారంతో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు మేక్ ద పిఠాపురం అసెంబ్లీ యాజ్ నెంబర్ 1 అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి నెంబర్ 1 ఇన్ ఇండియా విత్ దిస్ కూటమి. ఏదేమైనా ఆ డెవలప్మెంట్ ప్రజల్లో ఉంటుంది, ఒక రాష్ట్రానికి వస్తుంది అని అంటే మేము కూడా హ్యాపీయే. అది ఎవరైనా సరే వి విల్ డెఫినెట్లీ బి హ్యాపీ ఫ్రమ్ మీడియా. కాబట్టి థ్యాంక్స్ అలాట్ మీరు వచ్చినందుకు అండ్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, అది ముచ్చట. సో పిఠాపురం పైన మరి మీకేమనిపించింది ఆ ముచ్చట మీరు కమెంట్ కింద పెట్టుండ్రి, ఏం కాదు మేము చూస్తాం. దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా దీని గురించి డిస్కషన్ పెడతాం కదా, అప్పుడు మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.